జీహెచ్ఎంసీలో జరుగుతున్న అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని తెలంగాణ మున్సిపల్ స్వీపర్ కమిటీ వెల్ఫేర్ సొసైటీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గాలిపల్లి కృష్ణ, తెలంగాణ మున్సిపల్ స్వీపర్ కమిటీ వెల్ఫేర్ సొసైటీ యూనియన్ అంబర్పేట్ జనరల్ సెక్రటరీ దర్శన్ డిమాండ్ చేశారు. అంబర్పేట్ డివిజన్కు చెందిన ఎస్ఎఫ్ఐలు జీహెచ్ఎంసీ సర్కిల్ 16 అంబర్పేట నియోజకవర్గ పరిధిలో నకిలీ ఫింగర్ ప్రింట్లతో పారిశుద్ధ కార్మికులు హాజరు వేస్తూ ప్రతి నెల లక్షలాది రూపాయలు దండుకుంటున్నారన్నారు. 40 మంది ఎస్ఎఫ్ఐలపైన జీహెచ్ఎంసీ కమిషనర్కు ఫిర్యాదు చేశామని, ఇద్దరిని మాత్రం పట్టుకోవడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. తక్షణమే జీహెచ్ఎంసీ సర్కిల్ 16 అంబర్పేట నియోజకవర్గం ఎస్ఎఫ్ఐలపైన సమగ్ర విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు. చెప్పండి. నిన్న ఉమేష్ మరియు శివరాం అనే ఇద్దరు వ్యక్తులను ఎస్ఎఫ్ఐలను పట్టుకున్నారు. దానిపైన మీ స్పందన? మేము ఇచ్చింది పట్టుకోమని చెప్పించింది 240 మంది సూపర్ ఎస్ఎఫ్ఐల పేరు ఇచ్చినాము. 800 మంది సిబ్బంది ఉన్నారు. దాంట్లో 650 మంది మాత్రమే ఉన్నారు, 150 మంది లేరు. వాళ్ళ జీతాలు కూడా వీళ్ళే తీసుకుంటారని చెప్పేసి మేము ఆధారాలతో నిరూపించడం జరిగింది. మేము ఇచ్చింది డిప్యూటీ కమిషనర్కి ఇవ్వలేదు, డైరెక్ట్ కమిషనర్కి ఇచ్చినాం. ఇప్పుడు కాదు, ఈ కమిషనర్ పాప 2 రోజు నిన్నమని వచ్చిన మంచోడు. ఇంతకుముందు ఉన్నట్టు లోకేష్ కుమార్ కూడా ఎన్నోసార్లు ఇచ్చిన తర్వాత ఆయన కూడా లెక్క చేయకున్నప్పుడు ఆయన కూడా సెక్రటరీ నుంచి అక్కడ నుంచి బదిలీ చేయించడం జరిగింది. మేమే దగ్గరుండి, ఎందుకంటే ఒక కమిషనర్ లెవెల్లో ఉండి కింది సిబ్బంది పైన కూడా మీరు ఎంత చర్య తీసుకోలేకపోతారంటే మీకు వర్క్ ఉంది మొత్తం. ఇలా మేము ఎన్నోసార్లు ప్రూవ్ చేసినాము. దాదాపు ఎస్ఎఫ్ఐలు కాదు, ఎస్ఎఫ్ఐలు, ఏఎంహెచ్ఓలు, డీసీ లాంటి వాళ్ళు ఇప్పుడు డీసీ అని కాదు, ఇంతకుముందు ఇప్పుడు మార్చి దివాకర్ సర్కిల్ ముందు ఉన్నటువంటి వేణుగోపాల్ పైన ఆరోపణని ప్రూవ్ చేసినాము. తర్వాత ఇంతకుముందు ఈ జోనల్ కమిషనర్ ఎవరైతే ఇప్పుడు రవికిరణ్ కన్నా ముందు ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి పైన కూడా ఆరోపణలు ఉన్నాయి కూడా. ఇప్పుడు వీళ్ళే లేకపోతే జోనల్ కమిషనర్ కూడా ఇప్పుడు వీళ్ళది ఈ 40 మంది సూపర్ ఎస్ఎఫ్ఐలు ఏదైతే ఉన్నారో వాళ్ళు గవర్నమెంట్ కాంట్రాక్ట్ కాదు, వీళ్ళు అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉండి ఒక టెండర్ ప్రక్రియలో విశ్వజిత్ అని ఒక ఐఏఎస్ ఆఫీసరు టెండర్ ప్యాకేజ్ తీసుకుని ఇదంతా తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నట్టు మొత్తం లక్షల రూపాయలు అధికారులు ఇప్పుడు ఎమ్మెల్యేలు కుంభకోణం చేసి, మంత్రులు కుంభకోణం చేసి, మొత్తం కేటీఆర్ నుంచి కవిత గారి నుంచి ఇప్పటిదాకా మొత్తం అధికారులు కుంభకోణం చేసి మామూలు ఎస్ఎఫ్ఐలు కూడా లక్షల రూపాయలు కుంభకోణం అంటే గవర్నమెంట్ ఎంత వరకు లాస్ చేసారు. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్కి ఇంకా దివాలా చేసే ప్రయత్నం కాబట్టి మొత్తంలో గవర్నమెంట్కి ఇంకా లాస్ కావద్దని చెప్పేసి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి అనే గవర్నమెంట్లో కూడా అందరికీ సముచితమైన న్యాయం జరగాలని చెప్పేసి కూడా మా యొక్క తెలంగాణ మున్సిపల్ స్వీపర్ అండ్ కామాటి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యం నుంచి మేము చెప్పినాం. ఎన్నోసార్లు గతంలో చెప్పినాం, ఇప్పుడు చెప్పినాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు మేము ఆరోపణలు చేసింది 40 మంది సూపర్వైజర్ పైన నిఘా పెట్టమని చెప్పినాము, ప్రూఫ్తో చేసినాము. ఇప్పుడు మన కంప్యూటర్ కమిషనర్కి ఇస్తే కూడా కమిషనర్ కూడా ఎవరైతే ఆరోపణలు చేస్తారో వాళ్ళ ఆరోపణలు ఎవరైతే ఎదుర్కొంటారో వాళ్ళపైనే ఇప్పుడు చేస్తారు. డిప్యూటీ కమిషనర్ మార్చి దివాకర్ గారు కూడా ఆయన చెప్తే ఆయన ఇప్పుడు కమిటీ ఇచ్చినాము, ఇద్దరిని సరెండర్ చేసినాము, ఇద్దరికి రిమాండ్ చేసామంటే రిమాండ్ వీళ్ళు చేయలేదు, టాస్క్ ఫోటోలో వచ్చారు, వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. 35 మంది చీటీలు ఉన్నాయని చెప్పేసి మేము ఎన్నోసార్లు చెప్పినాం. ప్రతి మిషన్ లో కూడా అవకతవకలు ఉన్నాయని, ప్రతి డివిజన్ లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ప్రతి డివిజన్ లో కాదు, మొత్తం గ్రేటర్ హైదరాబాద్ లో కూడా మొత్తం లక్షల కోట్ల అంబర్పేటలోనే లక్షల రూపాయలు అంటే దాదాపు 4 కోట్ల 5 కోట్ల రూపాయలతో కూడా గ్రేటర్ హైదరాబాద్ లో గోడెకబర్ ముషిరాబాద్ ఒక అంబర్పేట ముషిరాబాద్ లోనే లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి. ఇప్పుడు ఒక సమగ్ర మేము చెప్పింది సమగ్ర విచారణ ఒక సిట్టింగ్ జడ్జితో చేయమని చెప్పినాం. నాకు ఎందుకంటే అధికారులు ఉన్నారు, దాంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఆరోపణలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో ఒక ఏఎంహెచ్ అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ వాళ్ళకి సంబంధం లేని డిపార్ట్మెంట్ అది. అసలు ఏఎంహెచ్ఓలు వీళ్ళు మున్సిపల్ సిబ్బందికి సంబంధం లేదు. ఏఎంహెచ్ఓలు అనేది అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్లు అక్కడ డిప్యూటీ కమిషనర్ ఆఫీసర్ మెడికల్ ఆఫీసర్ కాబట్టి వాళ్ళకి ఫిట్ దిస్ క్యాండిడేట్ ఫిట్ అన్ఫిట్ అనేది వాళ్ళు చూసుకోవాలి. ఈ టెన్షన్ ఊకే వాళ్ళ దానికి వచ్చే అవసరమే లేదు అసలు. డిపార్ట్మెంట్ గతంలో డెంగ్యూ అని ఒక వ్యాధి వచ్చింది, ఈ ఊడ్చేటోళ్ళకు దోమ కడిచిన తర్వాత వాళ్ళకు ఒక క్యాంపు లెక్క పెట్టారు. ఆ క్యాంపు కాడ నుంచి స్టార్ట్ అయిన ఏఎంహెచ్ఓలు కంటిన్యూ అదే అవుతుంది. చనిపోయినోడికి బతికినోడికి 1,00,000 రూపాయలు ట్రాన్స్ఫర్ రిలీజ్ చేశారు. ఏం లేకుండా కూడా వ్యక్తిగతం పోయి స్వీపర్ దగ్గర పోయి వీళ్ళ పేర్లు మార్చి వాళ్ళ పేరు మార్చి వీళ్ళ పేరు మార్చి మొత్తం 30,000, 40,000, 50,000 వీళ్ళ ఇష్టానుసారంగా. ఇప్పుడు ఎవరో కొత్తగా జ్యోతిబాయ్ అని మేడం పేరు ఆమెను ఎంక్వైరీ కమిటీ ఇచ్చినట్టు, ఎంక్వైరీ కమిటీకి అసలు ఏఎంహెచ్ డిప్యూటీ కమిషనర్కు ఒకవేళ ఆయన కమిషనర్ మేము ఇచ్చింది లెటర్ జిహెచ్ఎం కమిషన్ ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఇచ్చారు. మేము సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాం. అట్లయితే మొత్తం మాకు న్యాయం జరుగుతుంది. తెలంగాణలో మొత్తం స్వీపర్లకు మున్సిపల్ ఎంప్లాయీస్ మొత్తం న్యాయం జరుగుతుంది. అప్పుడు స్వీపర్లు కూడా దీంట్లో భాగస్వాములే కదా, ఎందుకంటే వాళ్ళు వేలి ముద్రలు ఇప్పుడు పట్టుబడ్డారు. అవును, 35 మంది వేలి ముద్రలు దాంట్లో ఉన్నాయి. అవును, అయితే వీళ్ళు ఇవ్వకుండా అయితే ఆ వేలి ముద్రలు అయితే బయటికి రావు కదా. స్వీపర్ల వేలి ముద్రలు ఏదైతే వీళ్ళు తయారు చేసి పెట్టుకున్నారో, వీళ్ళు రానప్పుడు వీళ్ళు హాజరుపరుస్తున్నారో
వీళ్ళు ఇవ్వకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? ఇవ్వకపోతే కాదు, వీళ్ళ లిస్ట్ మొత్తం ఆధార్ ఉంటుంది, సూపర్వైజర్ ఉంటుంది. అవునండి, వేలి ముద్ర అయితే వాళ్ళు ఇవ్వాలి కదా, వేలి ముద్ర స్వీపర్లు ఇస్తేనే కదా. ఒక్కసారి థంబ్ ఇంప్రెషన్ మిషన్ ఏలు ముద్ర ఇవ్వాలని ఏలు ముద్ర ఒక్కసారి పడ్డ తర్వాత ఈ జగదీష్ మార్కెట్ లో మొత్తం పంచ్ మిషన్ ఒక ఆఫీస్ ఉంది అక్కడ. వీళ్ళు మొత్తం టోటల్ గా ఇప్పుడు ఎంప్లాయీ లేకున్నా కూడా వాళ్ళ మిషన్ లో అవకతవకలు చేసేది ఎట్లా ఏలు ముద్ర పెట్టాలనేది మొత్తం అక్కడ స్కాన్ అవుతుంది. నేను అక్కడ కూడా మేము ఎన్నోసార్లు జగదీష్ మార్కెట్ ఎన్నోసార్లు బట్టబయలు చేసాం. సార్ కూడా మన మారుతి దివాకర్ సార్ ఆయన వ్యక్తిగతంగా